అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఎన్నికల ప్రచార నిమిత్తం ఈ గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు మన ఎర్రబొత్తుల పాపిరెడ్డి గారు, విఘ్నేశ్వర రెడ్డి గారు, సోదరుడు తిరుపాల్ రెడ్డి గారు, అదేవిధంగా మన రవీంద్రనాథ్ రెడ్డి గారు, విక్రాంత్ రెడ్డి గారు, రామన్న, మన ఇట్టు, వాయనందగౌడు, నారాయణ, ఇంకా ఈ గ్రామ నాయకులకు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు, ఈ యొక్క రామవరం గ్రామ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈ గ్రామానికి ఎంత అభివృద్ధి చేసినామనేది మీరు ప్రతిరోజు ఈ యొక్క గుల్లసింగవరం నుంచి గడ్డమేకలపల్లె, గడ్డమేకలపల్లి నుంచి రామవరం, రామవరం నుంచి మెట్టుపల్లి, మరి అదేవిధంగా గంగమ్మ టెంపుల్ దగ్గర నుంచి కోనాపురం రస్తాలు మీరు రోజు తిరుగుతూ ఉన్నారు కాబట్టి ఆ రోడ్డు గతంలో 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే 5 సంవత్సరాల పాటు మన గవర్నమెంట్ లేకపోవడం, మనం ఓడిపోవడం జరిగింది. మరి 5 సంవత్సరాలు పెరిగే మట్టి కూడా వేయనీయకుండా ఈ యొక్క మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి రోడ్డు పనులను అడ్డుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ఎమ్మెల్యేగా గెలవడం, మరి అదేవిధంగా మీ అందరి ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం, వెంటనే మన సోదరుడు తిరుపాల్ రెడ్డి గారు ఆ యొక్క రోడ్డు పనులను మొదలుపెట్టి మరి పూర్తి చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ గ్రామానికి మా సొంత గ్రామంగా మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఒక మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామం నుంచి ఏదైనా చెర్లకొత్తూరు పోవాలంటే కూడా రోడ్డు సౌకర్యం కూడా గతంలో శాంక్షన్ చేసినాను. అయినప్పటికీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అది ఫారెస్ట్ క్లియరెన్స్ లేకుండా వర్క్ అడ్డుకోవడం జరిగింది కాబట్టి ఆ యొక్క వర్క్ కూడా ఆగిపోయింది. మరి అదేవిధంగా ఎస్సీ కాలనీలో కొన్ని రోడ్లు కూడా మిగిలిపోయినాయి. ఆ రోడ్లు కూడా తొందరలోనే శాంక్షన్ చేయించి ఆ రోడ్లు కూడా పూర్తి చేస్తాము. అదేవిధంగా పొలాలకు వెళ్ళే రోడ్లు కూడా కొన్ని అడుగుతూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఆ పొలాలకు వెళ్ళే రోడ్లు కూడా మరి పూర్తి చేయడం జరుగుతుంది. ఇంకా ఈ గ్రామానికి సంబంధించినంత వరకు ఇంకా ఏమైనా కూడా సమస్యలు ఉంటే కూడా మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా ఆ యొక్క రోడ్లన్నీ కూడా మరి పూర్తి చేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క గ్రామంలో చాలా వరకు నడవాలంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈరోజు గ్రామంలో రోడ్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క మెట్టుపల్లి, రామవరం, గడ్డమేకలపల్లి, లింగంబోడు ఈ గ్రామాలకు సంబంధించి దాదాపు 14,44,00,000 ఈరోజు డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా ఈరోజు డైరెక్ట్గా మీ యొక్క అకౌంట్లోకి ఈ యొక్క మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క నిధులన్నీ కూడా మరి మీ యొక్క అకౌంట్లో కూడా డబ్బులు వేయడం జరిగింది. ఇంత డబ్బు గతంలో ఏ ప్రభుత్వం కూడా ఎవరు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డి గారికి జీవితాంతం మనం రుణపడి ఉండాలి. 2 సంవత్సరాల కరోనాతో కూడా ఇబ్బంది పడ్డప్పటికీ కూడా ఎక్కడ కూడా మరి ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలైనా ఓర్చుకొని మనకు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేసినారు కాబట్టి మళ్ళీ ఆయన రుణం తీర్చుకునే భాగ్యం మనకు ఇప్పుడు అవకాశం వచ్చింది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు అయిన ఫ్యాన్ గుర్తు పైన ఒకటి ఎమ్మెల్యేకు, ఒకటి ఎంపీకి 2 కూడా వేయించి మంచి మెజార్టీతో గెలిపించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా తెలుగుదేశం నాయకులు మళ్ళీ ఈ గ్రామానికి కూడా రావచ్చు. మరి వాళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడే తిరుపతి రెడ్డి గారు చెప్పారు 8 కోట్ల రూపాయలు గుల్లసింగవరం నుంచి రామవరం వరకు రోడ్డు శాంక్షన్ అయితే 5 సంవత్సరాలు ఎందుకు అడ్డుకున్నారు? ఆనాడు రైతులందరూ కూడా ముఖమడిగా మా పొలాలు మేము రోడ్డు వేసేదానికి రాసిస్తామంటే కూడా మరి ఆనాడు అడ్డుకోవడం జరిగింది. కేవలం ఈ యొక్క కాటసాని రామరెడ్డికి సంబంధించిన గ్రామాలు కాబట్టి ఇక్కడ రోడ్లు వేయకూడదు, ఇక్కడ డెవలప్మెంట్ జరగకూడదు, ఇక్కడ డెవలప్ చేస్తే
మరి నాగరికత పెరుగుతుందని చెప్పి ఆనాడు బీసీ జనార్దన్ రెడ్డి ఈ రోడ్లను కూడా అడ్డుకోవడం జరిగింది. ఆనాడు బాధ్యత గల ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఒక డెవలప్మెంట్ అడ్డుకోవడం అనేది చరిత్రలో ఎక్కడ కూడా లేదు. ఎక్కడైనా కూడా ఏదైనా మనం మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవాలి, కానీ ఈ విధంగా రోడ్లను కూడా అడ్డుకునే పరిస్థితి గతంలో ఈ యొక్క 175 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడా కూడా ఈ పరిస్థితి లేదు. కాబట్టి మీరు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. మనకు ఏదైనా అవసరం వస్తే పలికే నాయకులు ఎవరు, ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మన ఇంట్లో ఏ సమస్య వచ్చినా కూడా మనకు పలికే నాయకులు ఎవరున్నారు, ఇక్కడ అందుబాటులో ఎవరుంటారు. మరి నేను కూడా ఈ యొక్క ఉపమండలం గుల్లసింగవరం వాసినే కాబట్టి మీకు ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా అందరితో నాకు ఈ గ్రామంలో ప్రతి వ్యక్తితో కూడా పరిచయాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ ఎమ్మెల్యేకి ఒక ఓటు, ఎంపీకి ఒక ఓటు తప్పకుండా వేసి మళ్ళీ మమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించి ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకొని ఈ గ్రామం ఆదర్శ గ్రామంగా మనం తీర్చిదిద్దాము. అదేవిధంగా ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించి ఈరోజు కులం కానీ పార్టీ కానీ మతం కానీ అని చూడకుండా అన్ని వర్గాల వారికి అన్ని విధాలుగా ఈరోజు ఈ యొక్క సంక్షేమ పథకాలు కూడా రావడం జరిగింది. కాబట్టి మీరందరూ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మనం రెండవసారి ఆయన ముఖ్యమంత్రిగా చూడాలంటే ఇక్కడ ఎమ్మెల్యేగా ఎంపీగా 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు పైన వేయించి మంచి మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు ఇంకా మెట్టుపల్లి అదేవిధంగా ఈ యొక్క సింగనపల్లికి వెళ్ళేది కూడా ఉంది. కాబట్టి ఇప్పటికే చాలా వరకు 4 గంటలకు రావాలనుకున్న వర్షం కారణంగా ఆలస్యమైంది. కాబట్టి మీరందరూ ఇప్పటికీ కూడా ఖచ్చితంగా వీళ్ళతో ఒకసారి మాట్లాడి అందరితో పోవాలనుకొని ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క 13వ తేదీ అందరూ ఎన్ని పనులున్నా కూడా ఇంటి దగ్గరే ఉండి ఖచ్చితంగా మన నాయకులు ఈ యొక్క ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడపకు వెళ్ళి ఈ యొక్క ఏ విధంగా ఓటు వేయాలనేది కూడా ఖచ్చితంగా మీకు వివరిస్తారు. తప్పకుండా మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తు పైన 2 ఓట్లు ఇస్తారు, 2 కూడా వేసి మంచి మెజారిటీతో గెలిపించి మమ్మల్ని అసెంబ్లీకి పార్లమెంటుగా మరి అభ్యర్థులుగా ఇచ్చినారు. కాబట్టి బీఫామ్ ఇచ్చినారు. కాబట్టి మనకు ఈ 2 కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఇంతతో ముగిస్తాను. ఫ్యాన్ గుర్తు మీకు తెలుసు అందరికీ కూడా ఈ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మంచి మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఫ్యాన్ గుర్తుకే ఓటేద్దాం, కాటసాని రామిరెడ్డి గారిని గెలిపించుకుందాం.